దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం ఇంకా మనము మూల గ్రంథంలోనికి ప్రవేశించలేదు, ఉపోద్ఘాతం చదువుతూ ఉన్నాం. మనం బాబా యొక్క జీవితం ఆ చిట్ట చివరి ఆ దశలు వర్ణిస్తూ ఉన్నటువంటి సందర్భం. మనం డాన్ స్టీవెన్స్ బాబా శరీరం చాలించడము అవన్నీ ఇంకా చెబుతూ ఉన్నాడు. దిస్ షుడ్ హ్యావ్ బీన్ ద సిగ్నల్ టు హిజ్ డివోటెడ్ ఫాలోవర్స్. ఆ ముందు పేరాలో బాబా ఏం చెప్పారంటే, నా పనిని నేను 100% సంతృప్తికరముగా పూర్తి చేసుకున్నాను అని చెప్పారు. అంచేత బహుశా ఆయనను ఆరాధించే అనుచరులకు ఇదొక సూచన లాంటిది. బాబా జీవితంలో గనక వెళ్ళినట్లయితే, ఎప్పుడైతే బాబా ఈ ప్రకటన చేశారో, అంటే నా పనిని 100% సంతృప్తికరముగా పూర్తి చేసుకున్నాను అని చెప్పారో, స్త్రీ మండలి సభ్యురాలు ఖుర్షద్ ఎవరు లేకుండా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నువ్వు శరీరం వదిలిపెట్టేయడానికి ముహూర్తం పెట్టేసుకున్నావా అని అడిగింది ఆవిడ. అడిగితే ఆవిడ నోటి మీద చేయి పెట్టారు బాబా. ఇలా ఎందుకు నీకు అనుమానం వచ్చిందంటే, ఒక్క క్షణం కూడా ఎక్స్ట్రా ఉండను అని నువ్వు చెప్పేవి ఇదివరకు. విశ్వకార్యం కోసమే వస్తాను, అది పూర్తవగానే వెళ్ళిపోతాను అని చెప్పావు. కాబట్టి అయిపోయిందన్నావంటే నువ్వు ముహూర్తం పెట్టేసుకున్నట్టే అని అడిగింది. అది ఇక్కడ చెప్తున్నాడు డాన్ స్టీవెన్స్. అంటే ఆయన అనుచరులకు ఒక సూచన ఇచ్చినట్టుగా, నా అవతార ప్రయోజనము నెరవేరింది, నా విశ్వకార్యము పూర్తయింది అని చెప్పినట్టు లెక్క. బట్ వన్ నెవర్ కన్సీవ్స్ ఆఫ్ ద డే when the beloved will not be physically at hand. ప్రియతముడు భౌతికంగా అందుబాటులో ఉండని రోజు వస్తుందని ఎవ్వడు ఎప్పుడు కూడా ఊహించడు కదా. On February 1st, 1969, the news spread quickly around the world via the network of deep devotion that Meher Baba had dropped his body shortly after noon of the previous day. ఫిబ్రవరి 1, 1969వ తేదీ నాడు ప్రపంచవ్యాప్తముగా ఆయన యందు గల ప్రగాఢమైన ఆరాధన అనే నెట్వర్క్ ద్వారా కదా, ఇక్కడ ప్రేమికులు ఉంటారు, అక్కడ ప్రేమికులు ఉంటారు, ఈ నెట్వర్క్ ద్వారా మెహర్ బాబా అంతకు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టేశారు అనే వార్త ప్రపంచవ్యాప్తముగా వేగంగా వ్యాపించింది. ఫర్ 7 days the shell lay garlanded and strewn with fragrant rose petals in the tomb long prepared for the occasion, head propped up on a light pillow, so that I may give my lovers darshan without having to rise. ఆయన శరీరం ఎంతో ముందుగానే సిద్ధం చేయబడిన సమాధిలో 7 రోజుల పాటు పరుండి ఉంది. ఎందుకని ఆయన జనవరి 31, 1969 రోజున మధ్యాహ్నం 12 గంటలకి శరీరం విడిచిపెట్టినా కూడా ప్రపంచవ్యాప్తముగా ఆయన ప్రేమికులందరూ మొరపెట్టుకునేవారు టెలిగ్రాముల ద్వారా, మేము ప్రత్యేకమైన విమానాలు వేసుకుని వస్తున్నాం, దయచేసి ఎలాగోలాగా మాకు దర్శనం లభించేలా మీరు జాగ్రత్త పడండి అని. వాళ్ల కోరికను పురస్కరించుకొని ఐసు పెద్ద పెద్ద గడ్డల మీద బాబా శరీరాన్ని 7 రోజుల పాటు ఉంచడం జరిగింది. లేవాల్సిన అవసరం లేకుండానే నేను నా ప్రేమికులకు దర్శనం ఇవ్వవచ్చును అనే బాబా మాటను నిజం చేస్తూ ఆయన తల కింద తేలికైన దిండు ఉంచబడి తల మాత్రం కొంచెం పైకి ఎత్తబడిన ఆ భంగిమలో ఆయన దర్శనమిచ్చారు. బాబా 1969 జనవరి 31 నాడు శరీరం విడిచిపెట్టిన గత 2-3 నెలల ముందు నుంచి కూడా 69 ఏప్రిల్ మేలో నేను దర్శనమిస్తాను అని పెద్ద ప్రణాళిక రచించి అందరి ప్రేమికులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉన్నారు. బాబా ఆరోగ్యం చూస్తే బాగుండలేదు. ఎరిచ్ బాబాని ప్రాధేయపడ్డాడు, నీ ఆరోగ్యం ఇలా ఉంటే ఎలాగిస్తావయ్యా నువ్వు దర్శనం,
మామూలుగా కూర్చోడానికే కష్టంగా ఉంది, పడుకోవడానికే కష్టంగా ఉంది. అంతమందిని ఆ 1000 మంది వచ్చేస్తే వాళ్ళని ఆలింగనం చేసుకోవడం ఎలాగూ, వాళ్ళని పలకరించడం ఎలాగని అడిగితే, పోనీ పడుకుని దర్శనం ఇస్తాను, నీకేమన్నా ఇబ్బందా అన్నారు. అదేమిటో అర్థం కాలేదు. ఎరిచి పడుకుని దర్శనం ఏమిటి, ఇదిగో అది నిజం చేస్తూ ఆయన అలాగే పడుకొని దర్శనం ఇచ్చారు. He had seen what would be necessary and as always had prepared for it. ఎప్పటిలాగే అవసరమైన అన్నింటినీ ఆయనే చూసుకున్నారు, అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు. మనకి సడన్ గా బాడీ వదిలేస్తే ఈ శరీరాన్ని ఏం చేయాలని ప్రశ్న లేకుండా లోపల గొయ్యి కూడా రెడీ చేసేసి సమాధి నిర్మింపజేసేసి ఆ బాడీని అందులో పెట్టి మూసేయడమే ఆయన అవతార కార్య విధానమే అలా ఉండేది. అంచేత ఎప్పటిలాగే అన్నీ ఆయనే ముందుగా చూసుకున్నారు. అలాగే వాటికి సిద్ధపడేలా చేశారు, అందరూ కూడా సిద్ధపడేలాగా కూడా చేశారు ఆయన. His devotees recognized the passing away of the infinite as infinite in its own infinitude. అనంతము అనంతముగా అనంతత్వంలోనికి నిష్క్రమించింది అని ఆయన ప్రేమికులు గుర్తించారు. ఏమిటయ్యా జరిగింది? ఆయన శరీరం వదిలేసినప్పుడు ఆయనలో ఉన్నది అనంత చైతన్యము, తిరిగి అది ఎక్కడికి వెళ్ళిపోయింది? అనంతంలోనికి వెళ్ళిపోయింది అని గుర్తించారు. The entombment was followed in April, May and June by visits of large group from the east and the west to Guru Prasad, to Merazad, the residence, and to Merabad, the tomb. వారం రోజుల పాటు ఆ శరీరాన్ని సమాధిలో ఉంచారు. 7 ఫిబ్రవరి 1969 నాడు ఆ సమాధిని మూసివేయడం జరిగింది. బాబా ముందుగా ప్రణాళిక చేసిన ప్రకారమే గురుప్రసాదులో ఆ కార్యక్రమం యథావిధిగా జరిగింది. ఆయనను సమాధి చేసే కార్యక్రమం పూర్తయిన తరువాత ఏప్రిల్, మే మరియు జూన్ నెలలలో తూర్పు దేశాలు, పశ్చిమ దేశాల నుండి పెద్ద బృందాలు గురుప్రసాదును, మెహరాజాదులో గల గృహాన్ని, మెహరాబాదులో గల సమాధిని సందర్శించాయి. పెద్ద పెద్ద బృందాలు వచ్చి. We do not know how one can describe what happened. అక్కడ ఏమి సంభవించిందో, దాన్ని ఎలా వర్ణించాలో మాకు తెలియదు. అంటే డాన్ స్టీవెన్స్, ఐవి డ్యూస్ వీళ్ళిద్దరూ ఈ పరిచయం రాసేవాళ్ళు చెప్తున్నారు. నిజంగా మాకు ఎలా రాయాలో కూడా తెలియదు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ హ్యాజ్ రిలేటెడ్, the only way it can be done is for you to sit down with one who was there. మరి మాకు తెలియదు, మరి మాకెలా తెలుస్తుందని మీరు నన్ను ప్రశ్నించవచ్చు పాఠకుడు. వాళ్ళకి ఆయన ఇచ్చే సలహా ఏమిటంటే, అలా చెయ్యాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటది? ఆ సమయంలో అక్కడ ఉన్నవారితో కలిసి కూర్చో, అప్పుడు వాడు చెప్పి మాటలు విను, అప్పుడు నీకు అర్థం ఉంది. ఉదాహరణకు మేము మా కుటుంబం అంతా కూడా వెళ్ళాం. అలాగే కాకినాడ నుంచి అనేక మంది వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం జరిగిందని అడిగితే వాళ్ళు చెప్తారు ఏం జరిగిందో. Francis Brabazon has related this great event most beautifully in a pamphlet entitled Three Talks, published by Meher House Publications, Sydney, Australia in 1969. మెహర్ హౌస్ పబ్లికేషన్స్, సిడ్నీ, ఆస్ట్రేలియా వారు ప్రచురించిన 3 ప్రసంగాలు అనే పేరు గల ఒక కరపత్రికలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఈ గొప్ప సందర్భాన్ని అత్యంత సుందరంగా వర్ణించాడు. అది మనందరం చదువుకున్నాం కూడా. ఇన్ దిస్ రివైజ్డ్ ఎడిషన్ ఆఫ్ గాడ్ స్పీక్స్, సర్టన్ న్యూ పాయింట్స్ అండ్ కరెక్షన్స్ ఇండికేటెడ్ బై మేయర్ బాబా హ్యావ్ బీన్ మేడ్. ఇప్పటి వరకు బాబా జీవితాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి ఎడిషన్ ఇది తయారు చేసేటప్పటికి బాబా సశరీరుడిగా ఉన్నారాయన. ఆ తర్వాత జరిగిన బాబా శేష జీవిత వృత్తాంతాన్ని ఇక్కడి వరకు ముగించాడు. ఇక ఈ 2వ ఎడిషన్ ఎందుకు అవసరమైంది దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. గాడ్ స్పీక్స్ యొక్క సవరింపబడిన ఈ ప్రచురణలో మెహర్ బాబా సూచించిన కొన్ని నిర్దిష్టమైన కొత్త అంశాలు చేర్చబడ్డాయి మరియు సవరణలు చేయబడ్డాయి. మొట్టమొదటి వాల్యూమ్ ప్రింట్ అయిపోయింది.
డాన్ స్టీవెన్స్ వెళ్ళి అడిగాడు బాబాని, బాబా తప్పులు లేవా, బాగుందా అని. ఆయన నవ్వి 2వ ఎడిషన్లో కరెక్ట్ చేసుకో అన్నారు. అంటే తప్పులు ఉన్నాయి అని చెప్పారు. అంచేత ఆ తప్పులన్నీ సవరించి 2వ ఎడిషన్ ప్రింట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది వివరణలు బాబాకి వ్రాతపూర్వకంగా కోరారు. బాబా అక్కడ మాకు అర్థం అవటం లేదు, ఇక్కడ మాకు అర్థం అవటం లేదు అని. అంచేత కొన్ని అదనపు వివరణలను బాబా సమకూర్చి అవి 2nd ఎడిషన్లో వ్రాయమన్నారు. అలాగే చార్ట్లు, చాలా కొత్త చార్ట్లు 2nd ఎడిషన్లోనే వచ్చాయి. 1st ఎడిషన్లో లేవండి. ఇవన్నీ బాబా యాడ్ చేయమని చెప్పారు. దేర్ ఆర్ ఆల్సో సమ్ ఎడిషన్స్ టు ది సప్లిమెంట్. గాడ్ స్పీక్స్ని ముఖ్యంగా 2 భాగాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి మూల గ్రంథము, 2 అనుబంధము. ఈ అనుబంధంలో కొన్ని అదనపు అంశాలను చేర్చడం కూడా జరిగింది ఈ 2వ ఎడిషన్లో. One chart was done as a labor of love by Ludwig Dimfel and concerns mystic, Sufi and Vedantic terms related to the planes of consciousness as used in God Speaks. అనేక పటాలలో అవసరమైన స్వల్ప మార్పులు చేయబడ్డాయి. అంతేకాకుండా 5 కొత్త పటాలు కూడా చేర్చబడ్డాయి. ఒక పటం లడ్విగ్ డింఫెల్చే ఒక ప్రేమ ప్రయాసగా తయారు చేయబడింది. చాలా పెద్దదండి, చివర్లో ఉంటుంది చూడండి మీరు. ఒక చిన్న ప్యాకెట్ లాగా చివర్లో ఆఖరి అట్టకు లోపల ఉంటుంది. అది లడ్విగ్ డింఫెల్ తయారు చేసినటువంటిది. ఇది గాడ్ స్పీక్స్లో వాడబడిన చైతన్య భూమికలకు చెందిన మార్మిక, సూఫీ మరియు వేదాంత పదాలకు సంబంధించినది. అంటే బాబా ఒక్కొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని వర్ణించేటప్పుడు కొన్ని వేదాంత పదాలు వాడారు, కొన్ని సూఫీ పదాలు వాడారు, కొన్ని క్రిస్టియన్ పదాలు వాడారు. ఈ మూడింటిని గాబరా పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ 3 సమానార్థక పదాలు ఉన్నాయి. అవన్నీ ఒక టేబుల్ రూపంలో అక్కడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు సద్గురువు అది వేదాంత భాష, కుతబ్ అది సూఫీ భాష, అలాగనమాట. ఇవన్నీ సమానార్థక పదాలు. అవి చూసుకుంటే ఓహో క్రిస్టియన్స్ ఇది అంతా సద్గురువునేనమాట, అవతారుణ్ణే అనమాట. అవతారుడు అని వేదాంతంలో ఉంటుంది. రసూల్ అని సూఫీ పరిభాషలో ఉంటుంది. అలాగే క్రైస్ట్ అని మార్మిక భాషలో ఉంటాయి. ఈ 3 ఒకటే. రామావతారం అంటే క్రీస్తు, రసూల్ సూఫీలు వాడేవి. ఇదంతా ఒక టేబుల్ రూపంలో తయారు చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీషు ఒక సెంటెన్స్ వదిలేసానండి. వేరియస్ ఆఫ్ ద చార్ట్ హ్యావ్ రిసీవ్డ్ మైనర్ బట్ నెసెసరీ చేంజెస్ అండ్ 5 more charts have been added. This chart was sent to Meher Baba several years before he dropped the body. ఈ ఆఖరి చార్ట్ గురించి చెబుతూ ఉన్నాడు. ఆ లడ్ డింఫెల్ చేసింది. బాబా శరీరం వదిలేసి చాలా రోజులు ముందుగానే దాన్ని బాబా యొక్క ఆమోదం కోసం పంపించాడు అతను. Irich B. Jessawala tells us that Baba went over it meticulously, making 2 or 3 corrections and expressed complete satisfaction with it, approving its usage for God Speaks. మరి బాబా శరీరం విడిచిపెట్టేశారు. ఈ 2వ వాల్యూమ్ ప్రింట్ అయ్యేలోగా మెహర్ బాబా శరీరం చాలించడానికి చాలా సంవత్సరాల ముందే ఆయనకు ఈ పటం పంపించబడింది. బాబా ఈ పటాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 2 లేక 3 సవరణలను సూచించారని, దీని పట్ల తన సంతృప్తిని తెలియజేశారని, మరియు గాడ్ స్పీక్స్ కొరకు దీనిని వాడడానికి ఆయన ఆమోదించారని ఇరిచ్ జెస్సావాలా చెప్పాడు. అంచేత అఫీషియల్గా బాబా అప్రూవ్ చేసేశారు దీన్ని వాడుకోవడానికి. ఇట్ వాజ్ సో లార్జ్ ఇట్ హ్యాడ్ బీన్ ఎంక్లోజ్డ్ సెపరేట్లీ. పుస్తకంలో మిగిలిన చార్టులాగా దీన్ని మామూలుగా పుస్తకంలో ఒక భాగంగా చేయడానికి కుదరలేదు, చాలా పెద్దదైపోవడం చేత. అంచేత దీన్ని మడిచి ఒక బ్యాగులో అది పెట్టవలసి వచ్చింది. మనం పుస్తకం ఉన్నవాళ్ళు ఒకసారి చూపిస్తే అందరూ చూస్తారు అది. It should also be noted at this time that some terms used under headings denoting Sufi, Vedantic and mystic terminology are in certain instances
నాట్ క్లాసిక్ టర్మ్స్ ఎంప్లాయిడ్ ఇన్ దోస్ 3 disciplines. ముఖ్యంగా ఆచార్య గురించి ఇంకా వివరణ రాస్తూ ఉన్నారు ఎడిటర్స్. సూఫీ, వేదాంత మరియు మార్మిక పరిభాష అనే శీర్షిక కింద వాడబడిన కొన్ని పదాలు కొన్ని నిర్దిష్టమైన సందర్భాలలో ఈ 3 వాదాలలోనూ ఉపయోగింపబడుతున్న సంప్రదాయక పదాలు కావు అని గమనించాలి. అంటే బాబా వాడినటువంటి ఈ స్టైల్ వేరు, వాళ్ళు వాడేటువంటి ఆ సందర్భము వేరు, అది కూడా మీరు గమనించాలి అని చెప్తున్నాడు. Rather are they terms employed to allow comparative study and better understanding of the theme by the reader. అలా కాకుండా తులనాత్మక అధ్యయనాన్ని అనుమతించడానికి, అంటే ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ అవి అధ్యయనం చేయడానికి మరియు పాఠకుడు విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి ఈ పదాలు ఉపయోగించబడ్డాయి. ఏ కంప్లీట్ గ్లోజరీ compiled by Ludwig Dimpel was approved by Meher Baba before he dropped his body. లడ్విగ్ డింపెల్ సంకలనం చేసిన ఒక సంపూర్ణ పదకోశం, అంటే ఏ పదము యొక్క అర్థం ఏమిటి, ఆ పదకోశం మెహర్ బాబాచే ఆయన శరీర త్యాగానికి ముందే ఆమోదింపబడింది. అంటే ఇందులో ఆ గ్లోసరీ బాబా అప్రూవ్ చేశారు. ఇన్ క్లోజింగ్ వీ కెనాట్ అవాయిడ్ సజెస్టింగ్ an inevitable corollary of the life and words of Meher Baba. చివరిగా మెహర్ బాబా జీవితానికి మరియు మాటలకు సంబంధించి అనివార్యమైన ఒక ఫలితార్థాన్ని సూచించకుండా ఉండలేము. ఏమిటి మనం నేర్చుకునేది ఆయన జీవితం, ఆయన సందేశం నుంచి? While he lived for the inner man, that he might break through the shackles of the delusions of reality by which he had bound himself, still the clarification given by Meher Baba have great import for the physical disciplines as well. సత్యం పట్ల ఉండే భ్రమలు అనే సంకెళ్లచే తనకు తానుగా బంధితుడై వాటిని తెరించుకోవడంలో మానవునికి దోహదం చేయడానికి గాను మెహర్ బాబా ఆంతరిక మానవుని కోసమే జీవించారు. ఏమిటయ్యా మెహర్ బాబా యొక్క విశ్వ కార్యక్రమం అంటే? మనం భౌతికంగా ఆరోగ్యంగా అందంగా మనం ఉండడం కోసం ఆయన జీవించలేరు. మనలో ఉన్నటువంటి ఆంతరిక మానవుడు, అంటే లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ అని బాబా చెప్పారు. లైఫ్ ఆఫ్ ది మ్యాటర్, లైఫ్ ఆఫ్ ది స్పిరిట్. మనం జీవితం అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి స్నానం చేయడం, శుభ్రం చేయడం, పౌడర్లు రాయడం, సెంట్లు రాయడం, ఇదంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆరోగ్యంగా ఉండడం, కసరత్తులు చేయడం, ఇదే చేస్తున్నాం. ఇది లైఫ్ ఆఫ్ ది మ్యాటర్. అంటే శరీరాన్ని సంరక్షణ చేసుకోవడానికే మనం జీవితం మొత్తం గడుపుతున్నాం, ఉదయం నుంచి తినడం, తాగడం, ఇదంతా. కానీ బాబా ఏమంటున్నారు? అసలు ఈ జీవితం నీకు ఇచ్చిన పరమార్థం వేరు, అది నీవు నీ గమ్యాన్ని చేరుకుంటావు అని ఈ జీవితం ఇచ్చాడు. దాన్ని మిస్ అయిపోతున్నావు నువ్వు. ఏమిటది? నేను భగవంతుడను సాక్షాత్తు అనే గమ్యాన్ని చేరడానికి ఇది ఒక ఉపాధిగా, ఒక మాధ్యమంగా దీన్ని ఇచ్చాడు. సో దానిని మనందరం పొందడం కోసము ఆయన 74.5 ఏళ్ళు భౌతికంగా మన మధ్య జీవించాడు ఆయన. అయినప్పటికీ మెహర్ బాబా ఇచ్చిన వివరణలు భౌతిక శాస్త్రాలకు సైతం అర్థాన్ని ఇచ్చాయి. మనం ముందుగానే చెప్పుకున్నాం, చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి గ్రంథంలో ఈ పరిణామక్రమము ఎలా జరిగిందో వివరించాడు. కానీ అసలు ఎందుకు అవసరమైంది పరిణామక్రమం దాన్ని చెప్పలేదు అతను, అది బాబాయే చెప్పారు. చైతన్యము లేనటువంటి భగవంతుడు చైతన్యముతో తాను భగవంతుడను అని అనుభవంతో తెలుసుకోవడం కోసము ఈ పరిణామం అవసరమైంది. ఇంకా లోతుగా వెళితే పరిణామము అంటే ఏంటి? మార్పు జరుగుతూ ఉండడం. మొట్టమొదట 0.01 క్యాండిల్ చైతన్యం వచ్చింది రాయికి, తర్వాత 0.02 అయింది ఖనిజంలో, తర్వాత 0.05 అయింది వృక్షంలో. అలాగూ పెరుగుతూ మానవుడు వచ్చేటప్పటికి 100% అయింది. నిజానికి ఇన్ని రూపాలన్నీ కూడా ఎంత భిన్నంగా కనపడుతున్నాయి, నిజానికి అవి విభిన్న చైతన్య స్థాయులే అని బాబా చెప్పారు.
అంటే ఇన్ని రూపాలు ఎందుకు చూస్తున్నావు అంటే చైతన్యంలో ఇన్ని క్యాండిల్స్ అనమాట. 10 క్యాండిల్స్, 20 క్యాండిల్స్, 30 క్యాండిల్స్, 40 క్యాండిల్స్, 100 క్యాండిల్ వరకు మన బల్బులు ఇన్ని రకాలు ఎందుకున్నాయి బల్బులు? ఒక్కొక్కటి ఒక్కొక్క కాంతిని ఇస్తుంది. అలా ఒక్కొక్క స్థాయి చైతన్యాన్ని సూచిస్తాయన్నమాట ఇవన్నీ. ఇది ఇన్ని రకాల రూపాలు మనం చూస్తే మానవుడు వచ్చేటప్పటికి 100 క్యాండిల్ పూర్తి చైతన్యం అతనికి వచ్చేసింది. ఇలా భౌతిక శాస్త్రానికి కూడా ఒక అర్థాన్ని ఇస్తాయి. ఎందుకు వచ్చిందయ్యా ఈ సృష్టి అంటే వాళ్ళు చెప్పలేరు ఇవి. దానికి ఆ మర్మాన్ని ఆయన విడమర్చి చెప్పాడు ఆయన. యాజ్ వన్ రీడ్స్ ద వేరియస్ వర్క్స్ గివెన్ అవుట్ బై ది హై ఆఫ్ అవర్ టైమ్, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ మేనర్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ సీన్ టు బి బేసిక్ అండ్ రివల్యూషనరీ. మన కాలానికి ఉన్నతోన్నతుడు అయిన ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలను పాఠకుడు చదువుతున్నప్పుడు, అంటే గాడ్ స్పీక్స్ కానీ, డిస్కోర్సెస్ కానీ, ఇంకా మిగిలిన గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు భౌతిక శాస్త్రాలకు సంబంధించిన అన్ని విధాలైన అంతరార్థాలు ప్రాథమికమైనవి. అంటే ఎల్కేజీ వాడు 1 ఎక్కువ 2 ఎక్కువ అని చెప్పినట్టుగా కనపడతాయి ఇవన్నీ. ఎందుకంటే ఆయన మన కంటికి కనిపించని, మనస్సుకు అందనటువంటి పరమసత్యాన్ని ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎరిగినటువంటి ఈ సైన్స్ అంతా చాలా ప్రాథమికంగా ఎలిమెంటరీ స్టాండర్డ్ బుక్ లాగా కనపడుతుందన్నమాట. అలాగే విప్లవాత్మకమైనవిగా కనిపిస్తూ ఉంటాయి మనకవి. యాజ్ దోస్ ట్రైన్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, సైకాలజీ అండ్ మెనీ అదర్ డిసిప్లిన్స్ study the life and the statements of Meher Baba. They will quite rightfully apply them first to the needs of their own inner natures. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, భూగర్భ శాస్త్రము, మానసిక శాస్త్రము మరియు అనేక ఇతర శాస్త్రాలలో శిక్షణ పొందిన వారు మెహర్ బాబా జీవితాన్ని అలాగే ఆయన ప్రకటనలను అధ్యయనం చేసినప్పుడు వారు మొదట వాటిని తమ స్వీయ ఆంతరిక స్వభావాల అవసరాల కొరకు వర్తింపచేసుకుంటారు. వాడు ముందు నేను ఇలా ఆలోచిస్తున్నాను ఎందుకనమాట అని తన గురించి తను విశ్లేషణ చేసుకోగలుగుతాడు ఆ శాస్త్రజ్ఞుడు ముందు. ఎందుకు నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను, నాకు ఎందుకు? ఉదాహరణకి ఒక మచ్చు బాబా ఏం చెప్పారు, నీవు జ్ఞానమే నీవు అని చెప్పారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓ సైంటిస్టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాసిన థియరీ ఆఫ్ రిలేటివిటీ చదివాడు. చదవగానే అర్థమైపోయింది వాడికి. మరి ఆ జ్ఞానం పుస్తకం నుంచి వీడికి ఎలాగ ప్రసరించింది? అది ఎలా వెళ్ళింది? వాడికి ఏమైనా వైర్ పెట్టి కనెక్ట్ చేశారా? లేదే. మరి ఎలా వెళ్ళింది ఈ జ్ఞానము? అదే బాబా చెప్తూ ఉన్నారు, మొత్తము జ్ఞానమంతా నీలోనే ఉన్నది. అది చిన్న ముళ్ళుకర్రతో ఇలా పొడిచినప్పుడు అది మేలుకుంటుంది. అది మేలుకొని నీకు అర్థమైంది అని నీకు అనిపిస్తుంది, కానీ నిజానికి నీలోనే ఉంది. అది నీవు సర్వజ్ఞుడివి, నీకు తెలియనిది ఏదీ లేదు. అయితే నీ అజ్ఞానం కప్పేయడం వల్ల ఆ జ్ఞానము నీకు ఉంది అని నీవు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఆ పుస్తకం చదవగానే ఆ జ్ఞానం స్విచ్ నొక్కినట్టే మేలుకుందని నాకు అర్థమైంది అనుకుంటున్నావు. ఈ విషయం ఆ శాస్త్రజ్ఞుడికి తెలిస్తే ఎంత సంబరపడిపోతాడు. నేను జ్ఞానిని అన్నమాట, ఈ పుస్తకం చూశాక నాకు అది అర్థమైంది, నాలో ఇవన్నీ ఉన్నాయి, ఈ సిద్ధాంతాలు, ఈ థియరీలు, ఈ శాసనాలు ఇవన్నీ నా బుర్రలో ఉన్నాయి ఇప్పటికే అని వాడికి తెలుస్తుంది. మొదట వారు తమ స్వీయ ఆంతరిక స్వభావాన్ని అర్థం చేసుకోవడం కోసం వారు దాన్ని వర్తింపజేసుకుంటారు. However, as his words accomplish the first task of establishing a sense of vital purpose and assured support, a second phase of significance will inevitably begin to assert itself. ఆయన మాటలు నెరవేర్చే మొదటి కార్యం ఏమిటయ్యా? ఆయన మాటలు నెరవేర్చేది కార్యం మొదటిది, పాఠకుడు తన అస్తిత్వం యొక్క మూల ప్రయోజనం మరియు దానిని నెరవేర్చడానికి అవసరమైన పద్ధతుల గురించి భావనను స్థిరపరచుకోవడం. అంటే నేను ఈ గాడ్ స్పీక్ చదవగానే నాకు మొట్టమొదటి ఏమర్థమైంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని అనేటువంటిది ఒక ఇదమిద్దమైనటువంటి ఒక అవగాహన నాకు స్థిరీకరించుకోవడం జరుగుతుంది. ఈ కార్యం నెరవేరగానే
ప్రాముఖ్యత గల రెండవ దశ అనివార్యంగా తనంత తానుగా చాటుకోవడం మొదలు పెడుతుంది. ఆ రెండవ ఏమిటది? అండ్ ఇట్ మూవ్స్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. ఆ రెండవ ఆ సాఫల్యత లోపల వెలుపల కూడా కదులుతూనే ఉంటుంది. ద క్విక్ సక్సెసివ్ రికగ్నిషన్స్ ఆఫ్ ట్రూత్స్ దట్ బోర్ ఇన్వర్డ్ ఆర్ ఫాలోడ్ బై మ్యాచింగ్ ఇన్సైట్స్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్. చాలా కష్టమైన భాషలో ఇక్కడ రాశాడండి ఆయన. లోపల జనించిన సత్యాలు వేగంగా గుర్తింపబడే కొలది బాహ్యానికి సంబంధించిన పనితీరుకు సరిపోలే అంతర్దృష్టులు వాటిని అనుసరిస్తాయి. అంటే లోపల అర్థమయ్యే కొలది మన అంతర్దృష్టి మారుతూ ఉంటుంది. అంటే వీడు ప్రవర్తించే తీరులో సమగ్రమైన మార్పు వస్తుంది, వాడికి లోపల విషయం బోధపడే కొలది. ద సింపుల్ ఆల్మోస్ట్ సెల్ఫ్ ఎవిడెంట్ స్టేట్మెంట్స్ ఆఫ్ మెహర్ బాబా ఆర్ సీన్ టు రామిఫై into a kaleidoscope of fundamental and exciting implications. సరళమైన స్పష్టమైన మెహర్ బాబా ప్రకటనలు. కెలిడియోస్కోప్ అంటే తెలుసు కదండి, చిన్నపిల్లలు రంగురంగులు గాజు ముక్కలు వేసి చిత్రదర్శిని అంటారు. అలాగా ఒక చిత్రదర్శినిలో వలె ప్రాథమికమైన ఉత్తేజకరమైన అంతర్భావనలుగా వివిధ నమూనాలుగా అల్లుకొని శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. అంటే మనకి దీని మీద వచ్చినటువంటి అవగాహన, బాబా యొక్క ఆ సూక్తులు అర్థం చేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది, రకరకాలుగా విస్తరిస్తూ ఉంటుంది. అందుకే బాబా పుస్తకం చదువుతుంటే ఒకరోజు ఒకలాగా అర్థం అవుతుంది, రెండో రోజు మరికొంచెం మరికొంచెం మరికొంచెం. ఎలాగైతే ఆ కెలిడోస్కోప్లో రకరకాల డిజైన్లు వస్తాయో అలాగూ మనకి భావనలు పుట్టుకొస్తూ ఉంటాయి. హీ వాజ్ స్పేరింగ్ అప్ వర్డ్స్. ఆయన మాటలను చాలా మితంగా వాడారు, ఎక్కువ చెప్పరు. 10 లేని చెప్పవలసిన చోట ఒక లేనే చెప్తారు ఆయన. హీ డిడ్ నాట్ ఎలాబరేట్. విషయాలను విడమర్చి చెప్పలేదు ఆయన. అంటే మనం కూడా కొంత కృషి చేస్తే కానీ అది మనకు బోధపడదు. ఉదాహరణకి రసన ప్యాకెట్ అమ్ముతారు, అది గ్లాసులో పోసి తాగేస్తే రీజనల్ అయిపోతాయి. దాన్ని 2 స్పూన్లు వేసుకుని గ్లాసు నిండా నీళ్లు పోసుకుని అప్పుడు తాగితే హాయిగా ఉంటుంది. అలాగే మనం కొద్దిగా ఈ గాడ్ స్పీక్స్ తీసుకొని దాన్ని కొంచెం విశ్లేషణ చేసుకొని ఇలా నలుగురు కూర్చొని ఒక గోష్ఠిగా మనకి ఎవరెవరికి ఏది అర్థమైందో అది అందరూ పంచుకుంటే అప్పుడు అది వంట పడుతుంది. ఎందుకని భగవంతుడి యొక్క వివరణ సత్యము గురించి అది మరి అంత సులువైన విషయం. మనం చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది, ఏదైనా కష్టమైనటువంటి ఒక లెక్కో ఒక ప్రాబ్లం ఇచ్చి ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏమిటో అంటారు. అంటే బ్రహ్మ విద్య అన్నిటికంటే కష్టమైంది అని నరనరాల్లో మనకి జీర్ణించుకుపోయి ఉంది చిన్నతనం నుంచి. ఇది బ్రహ్మ విద్య, ఇంతకు మించిన బ్రహ్మ విద్య మరి ఏదీ కూడా లేదు. అంచేత కొంచెం కొంచెంగా మనం దాన్ని జాగ్రత్తగా జీర్ణించుకోవాలి. He laid down only a vital interpretation of basic truth. ఏం చేశారు ఈ పుస్తకంలో? ఆయన ప్రాథమిక సత్యానికి కీలక భాష్యం మాత్రమే చెప్పారు ఆయన. దాన్ని మనం వ్యాఖ్యానించుకుంటూ వివరించుకుంటూ పోవాలి. మనం బాబా కూడా ఈ డాన్ స్టీవెన్స్కి మిగిలిన మండలి వాళ్ళకి చెప్పారు ఆయన. భవిష్యత్తులో చాలా వ్యాఖ్యానాలు వచ్చేస్తాయి. ఇప్పుడు భగవద్గీతకి ఎలా వచ్చేసే వ్యాఖ్యానాలు అలాగే ఇంకా ఆయన తన శిష్యులకు ఇలా ఆదేశించారు, ప్రపంచవ్యాప్తముగా అన్ని ప్రధాన భాషల్లోనికి దీన్ని అనువదించాల్సి ఉంటుంది. ఎందుకుట? ఎవడూ కూడా నాకు ఇంగ్లీషు రాదు కాబట్టి మెహర్ బాబా మాటలు అర్థం చేసుకునే అవకాశం నాకు దక్కలేదు అని బాధపడకుండా ఉండేలా మీరు కృషి చేయాలి అని ఆయన ఆదేశం. అలాగే తన ప్రేమికులకి ఏమిచ్చారు ఆదేశం? నీకు అర్థమైపోతే అర్థమైన వాడి దగ్గరికి పో, వాడిని నిద్రపోనివ్వకు, వాడిని తిని దీన్ని మాత్రం అర్థం చేసుకో, అది నీకు చాలా ప్రయోజనము అని కూడా చెప్పారు. ఇద్దరికీ కూడా ఆయన చెప్పారు. మనబోటి వాళ్ళకి ఏం చెప్పారు? మనం కష్టపడి దీనిని అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చెయ్యాలి. అర్థం కానివాడేం చేయాలి? అర్థం చేసుకోవడం కోసం అర్థమైన వాడు కూడా పడాలి. వాడు కూడా బ్యాగుమోసో తిట్లు తినో ఏదో చేసి వాడు కూడా ఎప్పుడు ఖాళీ వెళ్ళి కొంచెం చెప్పునైనా అని మనం కృషి చెయ్యాలి.
బాబా మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఒక జీవాత్మ యొక్క ప్రయాణములో ఈ గాడ్ స్పీక్స్ గ్రంథ పఠనము ఎంతగానో దోహదపడుతుంది అని మనం చదువుకున్నాం. అవుట్ ఆఫ్ దట్ ఫ్లోస్ ద మల్టిట్యూడ్ ఆఫ్ ఇనివిటబుల్ కంక్లూజన్. అంటే ఆయన ఇచ్చిన కొద్దిపాటి వివరణ నుండి అనేక అనివార్యమైన నిశ్చిత అభిప్రాయాలు ప్రవహిస్తాయి. ఆయన ఒకలా చెప్తాడు, ఈయన ఒకలా చెప్తాడు, ఈయన ఒకలా చెప్తాడు కదా. ఎందుకని మనం 5 గుడ్డివాళ్ళు ఏనుగుని వర్ణించడానికి వెళ్ళాడు. 5 సమగ్రమైనటువంటి చూపు లేదు వాళ్ళకి. ఒకడు చెవు పట్టుకుని ఎలా ఉందిరా ఏనుగంటే చేటలా ఉందంటాడు, ఇంకొకడు కాలు పట్టుకుని ఎలా ఉంది ఏనుగు స్తంభంలా ఉందంటాడు, ఇంకొకడు తొండం పట్టుకుని ఎలా ఉంది ఏనుగు రోకల్లా ఉందన్నాడు, ఒకడు తోక పట్టుకుని ఎలా ఉంది ఏనుగు చీపురులా ఉందన్నాడు. మళ్ళీ 5 ఈ ప్లేసులు మార్చేవనుకోండి వాడి అవగాహన కూడా మారుతూ ఉంటుంది. నేను అలా అనుకున్నాను కానీ కరెక్ట్ కాదు, ఇది వేరే అవయవాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు అలాగూ మనం చదివే కొలది ఆ కొత్త విండో ఓపెన్ అవుతూ ఉంటుంది మన బుర్రలో. అమ్మో మొన్న ఇలా అనుకున్నాను, అది కాదు. అలాగా అనేక అభిప్రాయాలు వస్తూ ఉంటాయి మనకి. ద ఫిజిసిస్ట్ వన్స్ హీ హెస్ సెట్ ద వీల్స్ ఇన్ మోషన్ టు రీడిస్కవర్ హిజ్ ఎసెన్షియల్ సెల్ఫ్ విల్ ఆల్సో బిగిన్ టు డిస్కవర్ ది ఇంపాక్ట్ ఆఫ్ మేర్ బాబా అండ్ హిజ్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. ఇక్కడ ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. ఆవశ్యకమైన తన స్వస్వరూపాన్ని కనుగొనడానికై ప్రయత్నం ప్రారంభించిన భౌతిక శాస్త్రవేత్త సైతం, సైంటిస్ట్ కూడా మనలాగే ఒక జీవాత్మే కదా, వాడు కూడా తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తన స్వీయ భౌతిక శాస్త్ర రంగం మీద కూడా బాబా యొక్క ప్రభావాన్ని కనుగొనడం ప్రారంభిస్తాడు. అమ్మో నా సైన్స్కి సంబంధించి కూడా ఈయన చెప్పింది ఉపయోగపడుతుంది సుమా అని కనిపెడతాడు. ఉదాహరణ మనం చెప్పుకున్నాం, బీమ్స్లో జంతు రాజ్యంలో 84 లక్షల జంతు రూపాలు ఉన్నాయి. ప్రతి జీవాత్మ ఈ 84 లక్షల రూపాలని ధరించి వెళ్ళవలసినది. కానీ మరి ఇప్పుడు డైనోసార్స్ అంతరించిపోయాయి. మరి ఆ డైనోసారు ఆ రూపం ఎలాగ ధరిస్తుంది? ఇక్కడ బాబా ఏమన్నారంటే ఈ పరిణామ క్రమానికి ఒక స్వతహా కొంత సామర్థ్యం ఉంది. ఒక రూపం గనక అంతరించిపోతే దానికి ముందు రూపంలో ఎడిషనల్ జన్మలు ధరించి దాన్ని దాటేయచ్చట. లేకపోతే తర్వాత రూపంలో ఎడిషనల్ జన్మలు, ఒక జన్మ బదులు 2 జన్మలు గడిపేసి దాన్ని మిస్సింగ్ లింక్ అన్నారు బాబా. ఆ జన్మని దాటేయచ్చు. అంటే ఇలాంటివి ఈ సైన్స్కి తెలియకపోవచ్చు, కానీ ఈయన చెప్తే సైన్స్కి కూడా ఒక లింక్ వచ్చేస్తుంది. అక్కడ మిస్సింగ్ లింక్ లేకుండా వాడికి అర్థమైపోతుంది అనమాట. మెహర్ బాబా ఈజ్ లైక్ దట్. మెహర్ బాబా కార్య విధానం అలా ఉంటుంది. హీ ఫ్లోస్ క్వైట్లీ త్రూ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ బిఫోర్ వన్ నోస్ ఇట్ all of life has become nothing but the fascinating game of watching Meher Baba deal with Meher Baba. నాకు ఇక్కడ ఒకటి జ్ఞాపకం వచ్చింది. భాస్కర్ రాజు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, చాప మీద కూర్చొని మనం చాలా గంటలు మాట్లాడుకుంటూ ఉంటాం. గబుక్కుని ఎవడో నీళ్లు ఉన్నాయి అడుగుని చాప ఎత్తండి జరుపుకోండి అంటాట. చాప ఎత్తితే అన్ని నీళ్లే నానిపోయి ఉంది చాప అప్పటికే. అలా ఉంటుంది మెహర్ బాబా కార్య విధానము. జీవితం యొక్క అన్ని అంశాల గుండా ఆయన నిశ్శబ్దంగా ప్రవహిస్తారు. దేన్ని వదిలిపెట్టాడు ఆయన? సైన్సు, ఫిజిక్స్, రాజకీయం, ఆర్ట్, సంగీతము, సాహిత్యము, చూడండి అన్నీ కూడా ఆధ్యాత్మికత నిండి ఉంటుందన్నమాట. ఇది తెలుసుకోబడేలోగానే, అంటే అన్నీ ఆక్రమించేశాడు ఆయన అని తెలుసుకునేలోగానే మొత్తం జీవితం అంతా మెహర్ బాబాయే, మెహర్ బాబాతో వ్యవహరించడం అనే మనోహరమైన ఆటను తిలకించడం తప్ప మరేమీ కానిది అవుతుంది. చూడండి బాబా అన్నవారు సహవాస్ అంటే ఏంటి? బాబాతో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం. మనందరిలో బాబా ఉన్నాడు కదా. ఇలాగా ఆ బాబా నీలో ఉన్న బాబాతో ఆయన సహవాసము చెయ్యడము. సర్టన్లీ దిస్ ఈజ్ ది అల్టిమేట్ ఇన్ యూనివర్సాలిటీ. నిశ్చయంగా విశ్వాత్మకతలో ఇదే అంతిమం. అంతకంటే ఇక విశ్వాత్మకమైన విషయాన్ని చెప్పగలమా? అందరిలో ఉన్నటువంటి బాబా, అందరిలో ఉన్న బాబాతో ఆయన వ్యవహరించడం, ఇంతకంటే ఇంకేముంటుంది విశ్వాత్మకత?
కదా. సముద్రం బిందువులన్నింటినీ తనలో కలిపేసుకుని ఉంటే ఇంకంతకంటే విస్మాత్మకత ఏమిటి? ఉన్నది ఒకటే, సముద్రమే అయిపోయింది కదా. ఇది 2వ ఎడిషన్కి ఐవి డ్యూస్, డాన్ స్టీవెన్స్ వీళ్ళిద్దరూ రాసినటువంటి ముందు మాట 1973 ఏప్రిల్లో ఈ 2వ ఇది ప్రచురించడం జరిగిందండి. ఇక్కడితో పరిచయాలు ముగిశాయి. ఇక్కడ మూల గ్రంథానికి ముందుగా బాబా మాట చెప్పడం జరిగింది. ఇక్కడ మెహర్ బాబా ఆయన చెప్పిన మాట, ఐఎమ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ కల్ట్, సొసైటీ ఆర్ ఆర్గనైజేషన్, నార్ ఈవెన్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ రిలీజియన్. చూసారా, బాబా మాటల్లోకి వచ్చేటప్పటికి అంతా సాఫీగా హాయిగా ఎలా ఉంటుందంటే మంచి మనోహరమైనటువంటి ఒక మాధుర్యమైన రాగం నడిచినట్టుగా ఉంటుంది భాష నడక కూడా. నేను ఏ సంప్రదాయాన్ని, సమాజాన్ని, లేక సంస్థను గాని, లేక ఒక కొత్త మతాన్ని సైతం స్థాపించడానికి రాలేదు. సూటిగా చెప్పేస్తున్నారు బాబా. ద రిలిజియన్ దట్ ఐ షల్ గివ్ టీచెస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వన్ బిహైండ్ ద మీనింగ్. నేను ఇవ్వబోయే మతం అనేకం వెనుక ఉన్న ఏకైకుడు గురించిన జ్ఞానాన్ని బోధిస్తుంది. అంటే మనం ఇంతమంది జనం ఉన్నామంటే ఇప్పుడే 900 కోట్ల జనాభాటని, ప్రపంచ జనాభా ఇప్పుడే ఒక స్టాటిస్టిక్స్ వచ్చింది, ఏప్రిల్ 22, 900 కోట్లు. ఈ 900 కోట్ల వెనుక కూడా ఒకరే ఉన్నట్టు ఆయన. ఎవడు? భగవంతుడు. ఆయనే ఉన్నాడు. ఆ ఒక్కడి గురించిన జ్ఞానాన్ని నేను చెప్పే మతం ఇస్తుందిరా నీకు. మనుషుల్ని విడదీసుకుంటూ పోయే జ్ఞానాన్ని ఎవరు కదా. ఒక్కొక్క మతం, మా మతం గొప్పది, వీళ్ళ భాష వేరు, వీళ్ళ శైలి వేరు, వీళ్ళ జీవన విధానం వేరు, కుట్టు చావడం వీళ్ళ మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప. ఇది అనేకత్వాన్ని పెంచి పోషించేటువంటి ధోరణి. నేను చెప్పే మతం ఏకత్వాన్ని పెంచి పోషిస్తుంది. ఈ అనేకత్వం వెనుక దాగి ఉన్నటువంటి ఆ పరమ సత్యాన్ని అందిస్తుంది. ద బుక్ that I shall make people read is the book of the heart that holds the key to the mystery of life. ప్రజలచే నేను చదివించే హృదయము అనే గ్రంథము జీవిత రహస్యానికి తాళం చెవిని కలిగి ఉంటుంది. ఏమిటది? నేను మీ అందరితో చదివించే గ్రంథము బుర్రని పెట్టి చదవడం కాకుండా హృదయాన్ని పెట్టి చదివే గ్రంథం. అది చదివిస్తాను మీతో. అప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటికీ తాళం చెవి నీకు దక్కుతుంది. అంటే అన్ని సమస్యలను పరిష్కరించగల ఆ హృదయం అనే గ్రంథాన్ని మీతో చదివిస్తాను. ఐ షల్ బ్రింగ్ అబౌట్ ఎ హ్యాపీ బ్లెండింగ్ ఆఫ్ ది హెడ్ అండ్ ది హార్ట్. నేను మేధస్సుకు హృదయానికి మధ్య సంతోషకరమైన సమన్వయాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని చూసినట్టయితే మనస్సు ప్రధానంగా రాజ్యమేలుతూ ఉంది. గ్రంథ పఠనము, ఆయన జ్ఞానము, ఒక ఆయనకి విఐపి చైర్లో కూర్చుని ఉంటాడు, ఆయన కంఠస్థం పెట్టినవన్నీ చెబుతూ ఉంటాడు. మనస్సుని రంజింపజేసేటువంటి ప్రసంగాలు నడుస్తూ ఉంటాయి. అన్ని ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు, తంతులకు చెందినటువంటి వివరణలు నడుస్తూ ఉంటాయి. కానీ నేనేం చేస్తాను? వాడికి హృదయాన్ని ఓపెన్ చేసి అనుభూతిని ప్రసాదిస్తాను. అంటే ఇవేవీ ఉండవు, ఈ అనుభూతి అది ఇస్తాడేనా. అంచేత ఈ హృదయానికి మనస్సుకు మధ్య అద్భుతమైనటువంటి మేళవింపు. మనం ఇలా పుస్తకం చదవగానే నా హృదయం స్పందించి నా కళ్ళ నీళ్లు వస్తాయన్నమాట. అంటే ఏమిటది? హృదయం కూడా స్పందించాలి. కేవలం మనసే స్పందిస్తే అది ఉపయోగం లేదు. నిన్నని మనం చెప్పుకున్నాం లార్డ్ మెహర్లో ఆ రూమీకి అతని గురువైన తబ్రీజ్కి జరిగినటువంటి చర్చ. రూమీ అనేక గ్రంథాలు రాశాడు, గొప్ప గొప్ప బిరుదులు అందుకున్నాడు, ప్రజలంతో గౌరవిస్తూ ఉండేవారు రూమీ. కానీ అతని గురువు ఏమన్నాడు? అనుభవం లేనటువంటి జ్ఞానం వేస్ట్, ఇవన్నీ నూతిలో పారేశాడు పుస్తకాలు పట్టుకెళ్ళి. నిన్న చదువుకున్నాం మనం. అప్పుడు చెప్పాడు అనుభవము ఉంటేనే జ్ఞానానికి విలువ, అది లేనప్పుడు ఉపయోగం లేదు, వాడికి ఉపయోగపడదు, వినేవాడికి ఉపయోగపడదు అన్నారు.
అంచేత మనం బాబా జీవితం చూస్తే ఆయన కంటి చూపుతో ఆయన దివ్యానుభవాన్ని ప్రసాదించగలిగేవారు. ఆయన మౌనంలో ఉండేవారు, ఉపన్యాసాలు ఎక్కడా దంచలేదు ఆయన. కేవలము ఆయన చూపు ద్వారా, ఆయన స్పర్శ ద్వారా, ఆయన చేతి ప్రసాదం ద్వారా దివ్య ప్రేమ ప్రసాదాన్ని అందివ్వగలుగుతూ ఉండేవారు. ఎందుకని? ఆయనకి అనుభవం ఉంది కాబట్టి. ఐ షల్ రీవిటలైజ్ ఆల్ రిలీజియన్స్ అండ్ కల్ట్స్ అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్ లైక్ బీడ్స్ ఆన్ వన్ స్ట్రింగ్. నేను అన్ని మతాలను మరియు సంప్రదాయాలను పునరుజ్జీవింపజేస్తాను. అంటే దాని అర్థం ఏమిటి? ఒక ఫాసిల్ అంటాం సైన్స్లో, శిలాజము. ఒక పక్షి కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయింది, ఆ రాయిలో అలా ఉండిపోయింది. ఈవేళ కూడా యథాతథంగా పక్షిలాగే ఉంటుంది. చూస్తే అది ప్రాణం ఉందేమో అని కూడా అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళితే రాయి అది కదలదు, అది ప్రాణం లేనిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మతాలన్నీ ఇలాగా జీవాన్ని కోల్పోయి రూపం మాత్రం కనపడుతోంది మతంలాగా, లోపల సారము మాత్రము అది ఇంకిపోయింది. అంచేత అన్ని సంప్రదాయాలను, అన్ని మతాలను పునరుజ్జీవింపజేస్తాను, వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాను. వాటిని ఒక సూత్రానికి గుచ్చిన పూసల వలె ఒకే తాటిపైకి తీసుకువస్తాను. అంచేత నేను క్రైస్తవుణ్ణి, నేను మహమ్మదీయుణ్ణి, నేను బౌద్ధుణ్ణి అని కుట్టూ చావడం ఈ అవసరము లేకుండా అంతా సమన్వయం చేసి, ఇప్పుడు మెహరాబాద్ వెళ్ళామనుకోండి, క్రైస్తవులు ఉంటారు, మహమ్మదీయులు ఉంటారు, సిక్కులు ఉంటారు, పార్సీలు ఉంటారు, అన్ని దేశాల వాళ్ళు, చైనా వాళ్ళు కూడా ఉంటున్నారు, ఇరాన్ వాళ్ళు ఉంటున్నారు, జపాన్ వాళ్ళు ఉంటున్నారు. ఆ సర్వమత సమ్మేళనము అది సాధించి చూపెడతానని చెప్తున్నారు బాబా. ఇది మెహర్ బాబా యొక్క డైరెక్ట్ సూక్తి. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.